నిన్న గ్రూప్ 1 రిజల్ట్స్ని ప్రకటించడం జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ రాత్రికి రాత్రే ఫలితాలు ప్రకటించింది. ఇంకా ఆలస్యం జరిగితే మళ్ళీ ఏమేది ఎటైద్దో ఇచ్చేయండి తొందరగా అని చెప్పి రాత్రికి రాత్రి రిజల్ట్స్ ఇచ్చేసారు. పోస్టుల వారీగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆర్డీఓ పోస్టులకు ఎంపికైన టాప్ 10 ర్యాంకర్లట. ఎవరా టాప్ 10 ర్యాంకర్లు? లక్ష్మీ దీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, సిదాల కృతిక, హర్షవర్ధన్, కె అనూష, ఏరెండ్ల నిఖిత, కె భవ్య, కృష్ణసాయి. సో ఇందులో 1 2 3 4 5 6 మెంబర్స్ అమ్మాయిలే ఉన్నారు, 4 మెంబర్స్ అబ్బాయిలు ఉన్నారు. సో వీళ్ళందరూ ఆర్డీఓలు కాబోతున్నారట. టాప్ 10 ర్యాంకర్స్. రాష్ట్రంలో 562 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఒక పోస్టును న్యాయ వివాదం నేపథ్యంలో విత్హెల్డ్లో పెట్టినట్టుగా పేర్కొన్నారు. గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంకర్లు సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు. జస్ట్ ఓన్లీ టాప్ 10 ర్యాంక్సే ప్రకటించడం జరిగిందట. మిగతా రిజల్ట్స్ ఇవన్నీ కూడా తుది నిబంధనలకు లోబడి ఉంటాయట. అర్ధరాత్రి వరకు కసరత్తు. మరి ఎందుకు ఇంత అర్ధరాత్రి వరకు కసరత్తు చేసిరు అని అంటే దీనికోసం. గ్రూప్ 1 పైన సింగిల్ జడ్జ్ తీర్పు అమలు నిలిపివేత. ఏమైనా నియామకాలు జరిగితే తుది తీర్పునకు లోబడే ఉండాలి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు కమిషన్ నిబద్ధతపై సింగిల్ జడ్జి సందేహానికి ఆధారాలు కనిపించట్లేదు. ధర్మాసనం స్టేట్మెంట్ నిన్న వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపేయడంతో ఎక్కడుంది ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. తీర్పు వెలువడినప్పటి నుంచి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని బోర్డు వెంటనే సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితా ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు వెల్లడైతే వారి నియామకాలు ఏ క్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. తుది ఎంపికలో మల్టీజోన్ 1లో 258, మల్టీజోన్ 2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. డాక్టరే టాపర్ అట. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు 550 మార్కులతో మల్టీజోన్ 2 కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్రావు నగర్కు చెందిన లక్ష్మీ దీపిక రాష్ట్ర టాపర్గా నిలిచారు. ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేసిన ఆమె గ్రూప్ 1 ప్రధాన పరీక్షలో ఉత్తమ ప్రతిభ చూపించారు. తుది ఎంపికలో ఆమె ఆర్డీఓ పోస్టుకు ఎంపికయ్యారు. మల్టీజోన్ 1 కేటగిరీలో టాపర్గా నిలిచిన హన్మకొండ జిల్లాకు చెందిన తేజస్విని రాత పరీక్షల్లో 532 మార్కులు సాధించారు. ప్రస్తుతం ఆమె మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తాజా తుది ఎంపికలో ఆమెకు ఆర్డీఓ పోస్ట్ లభించింది. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535 మార్కులతో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకు సాధించి ఆర్డీఓ పోస్టు సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్ 1 పోస్టుల నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి. తెలంగాణ రాష్ట్రం ఎంపిక కాదు, దాదాపు 12 ఏళ్ళ 13 ఏళ్ళు అయినట్టున్నది. 2011 ముచ్చట ఇది. 2011లో జరగాల్సిన దాని తర్వాత ఇంతవరకు ఎగ్జామే లేదు. 2 సార్లు లీకు, 3వసారి ఇదే గొడవ. మొత్తానికి రిజల్ట్స్ వచ్చినాయి. సో నిన్న హైకోర్టులో ఏం జరిగిందన్నది ఇక్కడ కనిపిస్తున్నది. హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో కమిషన్ నిబద్ధతతో వ్యవహరించలేదని, పారదర్శకత పాటించలేదని సింగిల్ జడ్జి పేర్కొనడం తీవ్రమైన అంశం. మూల్యాంకనంలోని జవాబుల్లో ఇవి తప్పు, ఇవి ఒప్పు అని కోర్టు ఎలా నిర్ణయిస్తుంది? హాల్ టికెట్ల జారీ, పరీక్షా కేంద్రాల కేటాయింపు అన్నీ కమిషన్ పరిధిలోని అంశాలు. కేంద్రాల్లో ప్రశ్నాపత్రాలు ముందే విడుదల చేశారా, కాపీయింగ్ జరిగిందా అన్నవి చూడాలి. విద్యార్థులు 11 నుంచి 12 గంటలు చదివారని కోర్టు ఎలా భావిస్తుంది? అనుమానాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు. అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఎలా చెబుతారు? పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు చూపాలి. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయా, మాస్ కాపీయింగ్, లీకేజీ జరిగిందా, పక్షపాతంతో వ్యవహరించారా, ఎవరికైనా అనుకూలంగా వ్యవహరించారా తదితరాలపైన ఆధారాలతో స్పష్టత ఇవ్వాలి. మొత్తానికి రిజల్ట్స్ వచ్చేసినాయి. నేను అనుకోవడం ఇది ఇంతకంటే ఇంకొక లైన్ ఇంకొక టర్న్ తీసుకుంటుందని నాకు పెద్దగా అనిపించట్లే. పాప నిన్న
ఎవరైతే ఆ పిటిషన్స్ వేశారో అక్కడ కూడా వాళ్ళు కొంత అడ్వకేట్లను పెట్టుకోవడంలో, సీనియర్ కౌన్సిల్ని నియమించుకోవడంలో వాళ్ళు కూడా కొంత ఫెయిల్ అయినట్టున్నారు. అల్టిమేట్గా కోర్టు ముందు ఏముంటుంది, ఎదురుగా ఆర్గ్యూ చేసే వాళ్ళ పని, వాళ్ళ యొక్క దీన్ని బట్టే తీర్పులు వస్తూ ఉంటాయి. సో గవర్నమెంట్ ఇక వాళ్ళ లెక్క ఎట్లుంటుంది, వీళ్ళకి ఇది ప్రెస్టేజియస్ ఇష్యూ అయిపోయింది గవర్నమెంట్కి కూడా. ఏది ఏమైనా రిజల్ట్స్ ప్రకటించేసేయాలా. ఇప్పుడు కొన్ని అనుమానాలు పిల్లలు వ్యక్తం చేస్తున్నారు, దాంట్లో కూడా కొన్ని కనబడుతున్నాయి. హాల్ టికెట్స్ అంశం కావచ్చు, అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి జరిగిన నష్టం కావచ్చు, ఇవన్నీ కొన్ని అంశాలు కనబడుతున్నాయి. ఎవరు చేయాలి దీని మీద ఎంక్వైరీ? గవర్నమెంటే చేయాలా. ప్రభుత్వం వర్సెస్ పిల్లలుగా యుద్ధం నడుస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇంకెవరి వైపు ఉన్నది? వాళ్ళ ఈగో వాళ్ళకున్నది. మేము ఇమీడియట్గా రిజల్ట్స్ ప్రకటించేసేయాలా. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్తే మరి అక్కడ ఏం జరుగుద్ది అన్నది చూడాలి. మరి ఆ లోపుగానే వీళ్ళు మొత్తం పనంతా కథం చేసేటట్టు కనబడుతున్నది. చలో పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ఒక్క టీచర్ ఉన్న చోట టీచర్కి ఏదైనా అవసరం ఉంది లేకపోతే పిల్లల పరిస్థితి ఏంటి? ఉదాహరణకు జ్వరం వచ్చి ఒక వారం రోజులు రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఒకటే టీచర్ ఉన్న దగ్గర అదే టీచర్ లీవ్ కావాలి, అదే టీచర్ వీక్ ఆఫ్, అదే టీచర్ జ్వరం వచ్చింది, ఎట్లా అని అడుగుతున్నారు. ఎట్లా ఏముంది, ఆ రోజు స్కూల్ బంద్, గేట్ క్లోజ్ చేసి ఎవరి ఇంటికి వాళ్ళు పోవాల్సిందే, అంతే కదా, అంతకుమించి ఏముంటుంది? లేకపోతే అందులో పనిచేసే ఇప్పుడు అటెండర్లు కూడా ఎక్కడిది? అటెండర్ టీచర్ కావాలి. నిరుపేదల ఇండ్లు కూల్చడం, నిరుద్యోగుల ఆర్తనాదాలు, రైతుల యూరియా కష్టాలు, బోనస్ లేదు, విద్యార్థులకు విషాహారాలు, ఫీజు రియంబర్స్మెంట్ కష్టాలు, ప్రభుత్వ హాస్పిటల్ మరణాలు, ప్రైవేట్లో జేబు గుల్ల. ఇదే ప్రజాపాలన బంగారు తెలంగాణ. ఈయనది ప్రజాపాలన, పోయిన ఆయనది బంగారు తెలంగాణ. ఇద్దరు అద్భుతమైన లీడర్లే. ఇక నేనే వస్తా అధికారంలోకి అంటే ఆయన బీజేపీ ఆయన మంచిగా దుప్పటి కప్పుకున్నాడు, 10 రగ్గులు కప్పుకున్నాడు, బిర్రగా వండుకున్నాడు ఆయన. ఇక మళ్ళా బయటికి వెళ్ళేది ఎక్కడిది? అడిగేటోడేవాడు అసలు ఈ తెలంగాణలో? మిడ్ నైట్ రిజల్ట్స్, ప్రజల పాలన బట్ నో జాబ్ నోటిఫికేషన్ సిన్స్ 2 years అట. ఇప్పుడు రాత్రి ఎందుకు రిజల్ట్స్ ఇచ్చిరంటే ఏమవుతుందో మళ్ళీ పొద్దుగాలనే మళ్ళీ సుప్రీంకోర్టులో 2 పిటిషన్ వేస్తారేమో అని ఒక రకమైన భయం అనమాట. అందుకే రాత్రి కానిచ్చేసి అర్ధరాత్రి రిజల్ట్స్ అట. ఎందుకు అంత భయం ఎందుకండి నాకు అర్థం కాదు. తెల్లారి ఇవ్వచ్చుగా. ఇన్ని రోజులు ఏమన్నా జాబ్ క్యాలెండర్లో జాబ్ నోటిఫికేషన్ అమ్మ వచ్చినా, ఒక రోజుకి ఏమైంది, 12 గంటలకు ఏమైంది, తెల్లారి ప్రశాంతంగా కూర్చొని రిజల్ట్స్ ప్రకటించవచ్చు కదా. అదే కన్సర్న్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ఎవరు, ముఖ్యమంత్రి కదా, ఆయనే వచ్చి రిజల్ట్స్ ప్రకటించవచ్చు కదా. 12 గంటలు అర్ధరాత్రి రిజల్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అన్న తుమ్మలకు ఫోన్ చేయండి, వడ్ల బోనస్ రాలే. బూతులకు ఇక్కడ అవకాశం లేదండి, దయచేసి. మీరు ఏమైనా పెట్టాలనుకుంటే నీట్గా మెసేజ్ టైప్ చేసి పెట్టండి. వాడు వీడంటే మనం మాట్లాడం. స్కూల్ డెవలప్మెంట్ ఎందుకు భయ్యా, కావాల్సింది కమిషన్లు, డబ్బులు, హైకోర్టులు కడతారు. ఓకే అన్న, నిరుద్యోగుల కోసం అశోక్ సార్ కొట్లాడుతుంటే అదే నిరుద్యోగుల గ్రాడ్యుయేట్ల ఓట్లతో ఎమ్మెల్సీ అయినా మల్లన్న ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. కొట్లాడాల. నేను నిన్న కూడా చెప్పిన కదా, మీరు ఇష్యూస్ మీద, సమస్యల మీద మాట్లాడితేనే ప్రజలు మీ పార్టీని రిసీవ్ చేసుకుంటారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు అశోక్ సార్ది కూడా ఏమైపోయిందంటే, ఇప్పుడు ఆమరణ దీక్ష అన్నది ఒక ఆయుధం అండి. అదొక పతాస్త్రం లాంటి ఒక ఆయుధం అది. సో ఆ ఆయుధాన్ని చాలా బలంగా వాడాలి. ఇప్పుడు దీక్షలు, ఆమరణ దీక్ష ఇప్పుడు ఆయనకి ఏమైనా అయిందనుకోండి, రేపు పొద్దున మాట్లాడేటోడు, క్వశ్చన్ చేసేటోడు ఉండాలి కదా. దాదాపు 10-15 రోజులు అవుతుంది. మరి నిరుద్యోగుల్లో ఆ స్థాయిలో మరింత రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే సిచ్యువేషన్ ఎందుకు లేదు? అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి లేదని కాదు. అక్కడ రకరకాల ఇష్యూస్. ఇప్పుడు హాలిడేస్ ఉన్నట్టున్నాయి, ఎవరింటికి వాళ్ళు పోయిన పరిస్థితి, దసరా రాబోతున్నది, ఈ వాతావరణం కనబడుతున్నది. ఇవాళ రేపు ఎట్లుంది, ఎంత మనం మాట్లాడినా కూడా అవతల వైపు నుంచి గమనిస్తూ ఉంటారు. వీడు నిజంగా చేస్తున్నాడా, వీడు ట్రాన్స్పరెంట్గా ఉన్నాడా, వీడు వేరే ఎజెండా ఏమైనా ఉందా, అట్లా గమనిస్తూ ప్రజలు నమ్మినప్పుడు ఒక్కసారిగా బయటకు వస్తారు.
మల్లన్న కొట్లాడుతున్నాడు, కొద్దిగా ఆలోచించండి. అదే రెడ్డికి అడుగుతారు మీరు. ఇప్పుడైతే రెడ్డి పక్కన పెట్టి మల్లన్న మాట్లాడుతున్నాడు, తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. శాసన మండలిలో తను ఉండాలా, అది మంచిది. ఇప్పుడు ఆయన రిజైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు చేయాలి రిజైన్? దేనికి చేయాలా? అవసరం లేదు. ఆయన అట్లీస్ట్ ఆ ఉంటే ఒక నాలుగు ప్రశ్నలను అడగడానికి అవకాశం ఉంటుంది కదా. రిజైన్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఇంకో ఆయన గెలిచి ఏమైనా ఉపయోగం ఉందా? మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ కౌంటింగ్ చేయాలంటే 4-5 రోజులు కూర్చోవాలి. మళ్ళీ అది పెద్ద ప్రహసనం. అది బంగారు తెలంగాణ బతుకులు ఆగం, అంతా మోసం, దగా, కుట్ర, మోసం, అంతే కదా. చలో, డీజే సౌండ్ నిజంగా పెళ్లిళ్ళలో కూడా గుండె ఆగిపోయి చనిపోయిందనే రోజు కూడా వస్తుందేమో. ఆ రోజు కూడా రావచ్చట. రావచ్చు, ఎందుకంటే అది వామ్ము, అది దాని పక్కన నిలబడడానికి కూడా అవకాశం ఉండదు కదా. పాప నేను మొన్న బతుకమ్మ మారుతుంటే ఒక ఆమె చనిపోయిందట. అంటే దానికి కూడా ఇగో ఇంత డెసిబుల్స్ అనే ఒక సౌండ్ని ఫిక్స్ చేయాలి యాక్చువల్గా, లేకపోతే కష్టం. చలో.